రైట్. 'హనుమాన్' మూవీ అంటే ఒక చిన్న మూవీగా వచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే యాడ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ చూసేసరికి ఇట్స్ లైక్ ఒక పెద్ద మూవీలానే రిలీజ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే పెట్టుకొని వస్తున్నారు కాబట్టి. సో వ్యూవర్స్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ రావడం, లేకపోతే కొన్ని సీన్స్ వచ్చేసరికి హే ఇలా కూడా ఉందా అని అనుకోవడం, అదంతా అసలు అంటే అంత డిఫరెంట్గా తీసిన మూవీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఇంత పెద్దగా వస్తుంది నిజంగా నేను అనుకోలేదు. అండ్ అంటే ఇది పూర్తిగా వచ్చి ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి సార్ మీద ఉన్న ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళు వేసిన హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని మీరు చెప్పినట్టు ఇంత పెద్దగా చూపించడానికి కోసము అండ్ ద విఎఫ్ఎక్స్ ఎక్కడ ఒక కాంప్రమైజ్ లేదు. అంటే బయట వాళ్ళు చూసి ఇది చిన్న సినిమా అని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అది అలా చేస్తున్నారు వాళ్ళు. సో అది ప్యూర్లీ ఓన్లీ ద హార్డ్ వర్క్ ఆఫ్ ప్రశాంత్ అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్, హ్యావింగ్ సచ్ అ సపోర్టింగ్ ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఎక్కువ మంది డైరెక్టర్ క్రియేటివ్గా ఉండొచ్చు, ఎక్కువ కథలు వస్తాయి, ఎక్కువ డిఫరెంట్గా కథలు వస్తాయి. రైట్. ఇటు సినిమాలు చేస్తున్నారు, ఇటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఏది బాగా అనిపిస్తుంది, ఏది కష్టం అనిపిస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్ అనేది యాక్టింగ్. అది కెమెరా ముందు వచ్చి యాక్టింగ్ అంటే అది అన్ని అది ఏ ప్లాట్ఫామ్ వచ్చింది అది సెకండరీ. రైట్. ఇంకా వరలక్ష్మి ఈ క్యారెక్టర్ వస్తే బాగుండు అని ఇంకా డిస్సాటిస్ఫైడ్గా ఉన్న ఆ క్యారెక్టర్ ఏంటి? ఒక మంచి ఫుల్ ఫ్లెడ్గా కామెడీ సినిమా నాకు చేయాలి. కామెడీ మూవీ? అవును, నాకు ఒక మంచి కామెడీ సినిమా చేయాలి. ఎందుకంటే నిజంగా లైఫ్లో వచ్చి నేను చాలా కామెడీ చేస్తాను. చాలా ఏంటి కురుంబు, తమిళ్లో కురుంబు అంటే ఒక నాటీనెస్ ఎప్పుడూ ఉంటుంది దాంట్లో. సో ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ దట్ ఆన్ టు కెమెరా అండ్ డూ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఫిల్మ్.